హాయ్ హలో అందరికీ. ఈ రోజు అయితే వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి పూజలకి వ్రతాలకి తగ్గట్టుగా కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఇంకా విగ్రహ మూర్తుల్ని కూడా తీసుకొచ్చాను. సో ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ మనకి పూజల దగ్గరికి వ్రతాల దగ్గరికి అయితే యూజ్ చేసుకున్నవి అతి తక్కువ బడ్జెట్లోనే నేను మీషో నుంచి అయితే చూసి మరి మీకు రివ్యూ ఇస్తున్నాను. స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ పనికైనా గణేశుడే ముందు అంటారు కాబట్టి నేనైతే మొట్టమొదటిగా గణేశుడి విగ్రహంతో మొదలు పెడుతున్నానండి. విగ్రహం అయితే చూసారు కదా ఎంత బాగుందో. చిన్నగా ఉందండి, చాలా చిన్నగా. అంటే మనకి అభిషేకానికి కానీ చిన్న చిన్న పూజలకి కానీ మనం గణపయ్య లేనిదే పూజ అయితే చేసుకోం కాబట్టి అలాంటి పూజలకి మనకి బాగా బాగుంటుంది ఈ విగ్రహము. ఈ విగ్రహంలో వచ్చి కాంబో ప్యాక్ లో వస్తుంది విగ్రహం. ఆ కాంబో ప్యాక్ లో మనకి 2 విగ్రహాలు వస్తున్నాయి. అంటే లక్ష్మీదేవి, గణపయ్య, ఈ 2 విగ్రహాలు కలిపి కాంబో ప్యాక్ లో వస్తున్నాయి. అసలు చిన్నది అన్న మాటే గానీ ఎంత అందంగా చిత్రీకరించారో అండి. అసలు ఓవర్ వ్యూ చూస్తే మీరు ఎంత బాగుంటుందో విగ్రహము. చూసారు కదండి, ఇది బరువు కూడా చాలానే ఉంది. బ్రాస్ మెటీరియల్ తో అయితే ఇది ఇచ్చారు. అసలు డిజైన్ కూడా ఎంత అందంగా చెక్కారోనండి. వినాయక చవితికి ఇలా చిన్నగా పెట్టుకొని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఇలా లక్ష్మీదేవిని చిన్నగా పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా మనం ఎప్పుడు నిత్య పూజలాగా అలాగే మనం పూజా గదిలోనే ఉంచేవచ్చు. లాకర్ లో పెట్టుకోవచ్చు, బీరువాల లాకర్ లో. దేనికైనా సరే చాలా అందంగా ఉన్నాయండి. అసలు చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏమిటో చూసేద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసారు కదండి, మనకి నందీశ్వరుడు. అంటే ఆవు దూడ అనేవి హిందూ సాంప్రదాయం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా, పూజలు చేసుకునే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి ఆవు దూడ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సో ఈ ఆవు దూడ కూడా మనకి బ్రాస్ మెటీరియల్ అయితే వస్తుంది. చూసారు కదా దూడ కూడా ఎంత అందంగా చెక్కబడి ఉందో. మనకి గంట కూడా ఇలా వేలాడుతూ చాలా అందంగా అయితే ఉంది ఆవు దూడ. మీకు ఒక్కటే ఆప్షన్ ఎలా ఇస్తాను అనుకుంటున్నారు, అందుకే 2 ఆప్షన్స్ అయితే తీసుకొచ్చాను. మీకు నచ్చినది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆవు దూడలోనే ఇది ఇంకొక రకం అండి. ఇది కూడా ఆవు దూడ బొమ్మే, కాకపోతే మనకి దీని మీద అయితే కొంచెం మెటల్ కోటింగ్ లాగా వస్తుంది, ఇలా బ్లాక్ మెటల్ కోటింగ్ లాగా. దీంట్లో అయితే మనకి మొత్తం టోటల్ గా ఇలా గోల్డ్ లాగానే కనిపిస్తుంది అనమాట. బరువు కూడా అలాగే ఉన్నాయండి. ఇవి బ్రాస్ మెటీరియల్ కాబట్టి మనకి ఇలా గంట వేలాడుతున్నట్టు కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఆవు దూడ కూడా చాలా అందంగా ఉంది. ఒకసారి ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. చూసారు కదండి ఎంత అందంగా ముద్దుగా ఉన్నాయో ఆవు దూడ విగ్రహం వల్ల. అయితే అస్సలు మిస్ చేసుకోకండి, తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. చూసారు కదండి, మనకి పూజల దగ్గర బాగా అవసరమైంది ఏంటి, పసుపు, కుంకుమ, చందనం, అక్షంతలు. ఇవి 4 ఒకటే దాంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది. మనం పూజ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అలాంటి ఒక ప్రోడక్ట్ ఇది. మనకి ఇలాగా ప్యాకింగ్ లో అయితే ఇలా సెపరేట్ గా వస్తుందండి. ఇవి 2 సెపరేట్ గా వస్తున్నాయి. మనం జస్ట్ ఇలా తిప్పితే ఇవి సెట్ అయిపోతుంది. ఇది కూడా చాలా అంటే చాలా వెయిట్ ఉందండి. డిజైన్ కూడా చాలా బాగుంది. డిజైన్ అయితే మనకు అన్ని కూడా మనం రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయండి ప్రోడక్ట్స్ అన్ని కూడా. మీరైతే చెక్అవుట్ చేసేయచ్చు. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం. ఏమేమి తీసాం. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూస్తున్నారు కదా, దీపపు కుందులు. ముఖ్యంగా మనకి దేవుడి దగ్గరికి దీపారాధనకి అవసరం అయ్యే దీపపు కుందులేనండి. మన ఇంట్లో ఉన్న వాటికన్నా కూడా కొంచెం బెటర్ గా పెట్టుకోవాలి. పూజల దగ్గర వ్రతాల దగ్గర వేరే పెట్టుకోవాలి. మనం నిత్యం పూజారాధన చేసేటప్పుడు మళ్ళీ పూజల దగ్గర వ్రతాల దగ్గర అయితే వేరే దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకి దీపాలు అయితే చాలా బాగుంటాయండి. లక్ష్మీదేవి దీపాలు ఇవి. మనం వరలక్ష్మి వ్రతంకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ దీపాన్ని. ఇక్కడైతే చూసారు కదా లక్ష్మీదేవి 2 ఏనుగులతోటి వచ్చినట్టు ఉంది. అంటే గజలక్ష్మి లాగా ఇక్కడ అవతారం ఇచ్చారు. మనకి కుందులు కూడా చాలా లోతున్నాయండి. అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎక్కువసేపు దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది దీంట్లో. చూసారు కదండి ఎంత బాగుందో. ఐటమ్ వెయిట్ కూడా చాలా బాగుంది. సో ఇవి కూడా మనకి తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి. సో ఒక్కసారి ఓవర్ వ్యూ కూడా చూసేద్దాం. దీపపు కుందుల్లోని ఇంకొక రకాలండి.
పూజలకి, పండుగలకి, వ్రతాలకి, ఇంకా డెకరేషన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నవరాత్రి దీపారాధనకి, ఇంకా దీపావళికి కూడా చాలా బాగుంటుంది. వచ్చాయండి పండుగలే కాబట్టి ఇలాంటి సెట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. నేను చూసినప్పుడు అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఇవి బుక్ చేయాలని. ఈ రోజుకైతే కుదిరింది నాకు ఇది బుక్ చేసుకోవడం. మనకి ఇదంతా కూడా నెమలి కంఠం లాగా అయితే వచ్చిందండి. ఇక్కడ నెమలి ఉంది చూడండి. ఈ షేప్ అంతా కూడా ఇదంతా మనకి ఒక డిజైన్ లాగా అయితే వచ్చింది. గంటలు చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత అందంగా మోగుతున్నాయో. మనకి ఇక్కడ లోతు కూడా ఎక్కువే ఉంది. లోపల దీపం లోపల స్వస్టిక్ లాంటి ముద్ర అయితే వేశారు. మనకి ఇలా స్టాండ్ లాగా కూడా ఇచ్చారండి. అంటే ఎక్కడైనా సరే మనకి ఈజీగా నించుండిపోయేటట్టు ఉంది ఐటమ్. చూసారు కదా ఇలా రెండు అయితే వస్తున్నాయి. ఆపోజిట్ లో మనమైతే ఇలా పెట్టేసుకోవచ్చు దీపాలు. ఒకసారి వీటి ఓవర్ వ్యూ అయితే చూసిద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. చూసారు కదండి ఎంత బాగుందో. లక్ష్మి, గణేశుడు, సరస్వతి దేవి. ఇంకేం కావాలండి? అసలు పూజ గదిలో ఎటువంటి ఫొటోస్ లేకపోయినా పర్వాలేదు, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. మనకి ఒక్క విగ్రహం ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇందులోనే దీపపు కుందు కూడా ఇచ్చేసారు చూడండి. ఇక్కడ జస్ట్ ఆయిల్ పోసి మనం ఒత్తు వేసి వెలిగించేసుకోవచ్చు. చాలా బాగుందండి. అసలు చెక్కడం కూడా శిల్పం ఎంత అందంగా రూపుదిద్దుకున్నాయో, శిల్పాలు కూడా ఎంత అందంగా ఉందో. అసలు విగ్రహం రూపం కూడా చాలా బాగుందండి. పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ లాగా కూడా ఇచ్చారు. ఇది సెపరేట్ ఉంటుందండి. ఒకవేళ సెట్ లాగా కావాలంటే ఇవి కూడా వస్తాయండి. ఏనుగులు లేకుండా లక్ష్మీదేవి ఎలాగా, అందుకే ఇలా ఏనుగులు కూడా వస్తున్నాయి. ఇది అయితే కాంబో ప్యాక్ అండి. ఈ కాంబో ప్యాక్ లో మనకి లక్ష్మీదేవి, సరస్వతి దేవి, గణపయ్య, ఇంకా మనకి 2 ఏనుగులు కూడా వస్తున్నాయి. ఒకసారి మనకు ఓన్లీ లక్ష్మీదేవి, సరస్వతి దేవి, గణపయ్య మాత్రమే కావాలి అని అంటే ఇది ఇలా సెపరేట్ దొరుకుతుందండి. లేదు ఇలా కాంబో ప్యాక్ లో కావాలంటే మనకి 2 ఏనుగులతో అయితే వస్తుంది. లేదు ఏనుగులు 2 సెపరేట్ గా కావాలన్నా కూడా 2 ఏనుగులు సెపరేట్ గా కూడా ప్యాక్ ఉంది. సో అవి కూడా నేను అన్ని కూడా లింక్స్ ఇస్తాను. దాంతో అయితే ఒకసారి చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. చూసారు కదండి లక్ష్మీదేవి, మధ్యలో లక్ష్మీదేవి, అటు ఇటు ఏనుగులు. లక్ష్మీదేవికి కావాల్సింది ఏంటండి? పసుపు, కుంకుమ. మరి పసుపు కుంకుమ వేసుకోవాలంటే ఎలాగా? ముందు మళ్ళీ పెట్టుకుంటారా? లేదు, అవసరమే లేదు. ఈ ప్రోడక్ట్ లోనే మనం పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు. ఇలా మూత తెరిచి పసుపు, ఇలా మూత తెరిచి కుంకుమ వేసుకొని మనం మళ్ళీ వీటిని ఈజీగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. దీని లోపల కూడా లోతు ఎంత ఉందో చూసారు కదా. లక్ష్మీదేవి కూడా చాలా అందంగా ఉన్నారండి. ఇక్కడ ఇలా కూడా చిన్నగా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి విగ్రహం కూడా పెట్టేసుకొని మనం పూజ చేసేసుకోవచ్చండి. విగ్రహాలు ఎన్నైనా అమ్మవారు రూపాలు అయితే ఒకటే కదండి. సో ఎవరికి సాధ్యమైనంతలో వాళ్ళు తీసుకొని పెట్టుకోవచ్చు. ఇందులో ధర ఇంపార్టెంట్ కాదండి, అమ్మవారి మీద భక్తి ఇంపార్టెంట్ మనకి. ఒకసారి ఓవర్ వ్యూ చూసేద్దాం. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని చూసేద్దాం. చూసారు కదండి అమ్మవారు ఎంత బాగున్నారో. మనకి మెటీరియల్ కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. చేతులు చూసారు కదా, వేళ్ళ దగ్గర నుంచి కూడా ఎంత అందంగా డిజైన్ చేశారో అమ్మవారిని. వరలక్ష్మి వ్రతానికి ఇలాంటి ఒక అమ్మవారి విగ్రహం ఉంటే సరిపోతుందండి. హ్యాపీగా మనం పూజ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా నవరాత్రులకి, దీపావళికి కూడా మనం పెట్టుకోవచ్చు. ఏ పూజకైనా పెట్టుకోవచ్చు, నిత్యవచ్చు కూడా మనం దేవుడి గుడిలో. అంత అందంగా అయితే ఉన్నారు. చూసారు కదా రెడ్ కలర్ శారీ తోటి ఎంత అందంగా ఉన్నారో. కలువ పువ్వు కూడా విచ్చుకొని చాలా బాగున్నారు. ఒక్కసారి ఓవర్ వ్యూ అయితే చూడండి. చూసారు కదండి అమ్మవారు ఎంత బాగున్నారో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. చూసారు కదండి అమ్మవారి ఫేసెస్ ఇవి. నార్మల్ గా అయితే మనం డెకరేట్ చేసుకుంటాం ఇంట్లో, చీర అదంతా కట్టి అమ్మవారికి డెకరేట్ చేసుకుంటాం కదా. అలా డెకరేట్ చేసినప్పుడు ఇలా మనం ముఖ చిత్రం పెట్టగానే, ఈ ఫేస్ పెట్టగానే ఆ నిండి వచ్చేస్తుందండి అమ్మవారికి. అంత బాగుంటుంది. మీకు ఒక ఆప్షన్ ఎలా తెస్తానండి, అందుకే ఇలా 3 ఆప్షన్స్ అయితే తీసుకొచ్చేసాను. బంగారపు ముఖము అమ్మవారిది, వెండి ముఖము అమ్మవారిది. అంటే వెండి బంగారం అంటే కోటింగ్స్ అండి, ఇవి నిజమైనవి అయితే కాదు. అలాగే మనకి పసుపు ముద్దలాగా, అంటే అమ్మవారు పసుపు రాసుకుంటే ఎలా ఉంటారో అలాంటి ఆకారంతో అయితే ఈ ముఖం వచ్చింది. ఎంత బాగున్నారో చూసారు కదా. అసలు చూస్తుంటే అమ్మవారు అంత అందంగా.
ఇప్పుడే వరలక్ష్మి వ్రతం వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా బోనాలకి కూడా మనం పెట్టుకోవచ్చు అమ్మవారిని. ఏ ఫెస్టివల్కి అయినా సరే మనం ఇలా అలంకరణ అయితే చేసుకోవచ్చు. దేవీ నవరాత్రులకు కానీ, లక్ష్మీదేవి వ్రతానికి కానీ, వరలక్ష్మి వ్రతానికి కానీ పెట్టుకోవచ్చండి. ఇక ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ మన అమ్మవారు అయితే వచ్చేసారండి. చాలా మంది చాలా కష్టపడతారండి చీర కట్టడానికి, డెకరేట్ చేయడానికి, మనకి చాలా కష్టపడతారు. సో అలాంటి కష్టం కూడా లేకుండా మీషో నుంచి ఈ ప్రోడక్ట్స్ కూడా వచ్చేసినాయండి. మనకి ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మనం ఇలా అమ్మవారిని అయితే తీసుకొని ఈ రూపాన్ని మనకి నచ్చిన అమ్మవారి ముఖం ఏది సెట్ అవుతుందో చూసుకొని ఒక దీంట్లో ఉన్నది కదండి, ఇలా రాగి చెంబు అయితే ఉంది కదా, ఈ రాగి చెంబులో బియ్యం పోసేసి ఒక కొబ్బరికాయ పెట్టి దానికి ఇలా రూపాన్ని అయితే ఇచ్చేయవచ్చు మనము. చూసారు కదా ఎంత అందంగా ఉన్నారో. ఇంకొక ముఖం కూడా పెట్టి చూద్దాము. నాకైతే ఈ గోల్డ్ కలర్ అమ్మవారి ముఖం అయితే బాగా సెట్ అయింది బొమ్మకని అనిపించింది. బొమ్మ అని కూడా అనొద్దండి, అమ్మవారే, సాక్షాత్ అమ్మవారే వచ్చి ఇంట్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చింది. నాకైతే ఇప్పుడే వచ్చేసిందండి వరలక్ష్మి వ్రతము. మరి మీకు అలాగే ఈ చీర పచ్చ చీరతో అయితే డెకరేట్ చేశారు కదా అమ్మవారిని. ఈ చీరలో కూడా చాలా కలర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నారు, అమ్మవారి ప్రతిమ అవైలబుల్ ఉంది. నేను అవి కూడా మీకు ట్యాగ్ చేస్తాను. సో అవి కూడా లింక్స్ తో పర్చేస్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చారు. చూసారు కదండి, నేను ఈ రోజు చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు నచ్చిందని అనుకుంటాను. నేనైతే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా కమ్యూనిటీలో ఇంకా డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ముందు ఇంకా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అండ్ రివ్యూస్ తోటి అయితే మళ్ళీ వచ్చేస్తాను. సో ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్ కూడా చేయండి. నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. హ్యాపీ షాపింగ్. థ్యాంక్ యూ.